ఎన్నికలు వచ్చాయంటే పల్లెల్లో రోజు పండగే. మద్యం ఏరులై పారుతోంది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. వరుస ఎన్నికలు వచ్చినా పల్లెల్లో మందుబాబుల సందడి లేదు. బెల్ట్ షాప్స్ పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో నేతలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉందని స్వచ్ఛంద సంస్థల నుంచి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులందాయి. దీంతో గతేడాది మార్చి నెలలో ఎంత మద్యం అమ్మకాలు జరిగాయో అంతే సరఫరా చేయాలని ఐఎంఎల్ డిపోలకు ఆర్డర్స్ పాస్ చేసింది ఎన్నికల కమిషన్. ఒక్క మందు బాటిల్ కూడా ఎక్కువ ఇవ్వొద్దని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వైన్ షాప్స్ను క్లోజ్ చేయించింది ఎన్నికల కమిషన్. దీంతో మద్యం ప్రియులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గవర్నమెంట్ మద్యం సరఫరా చేయకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. మొత్తానికి ఈసారి ఓటర్లపై మద్యం ప్రభావం చూపకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడం మంచిదేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.